అక్కినేని వారికి తెలుగు దర్శకులు ఆనట్లేదా? అందుకే ఏరి కోరి మరి తన 100వ చిత్రాన్ని తమిళ దర్శకుడి చేతిలో పెడుతున్నాడా? అసలు టాలీవుడ్ టాప్ హీరో అయిన నాకు కోలీవుడ్ డైరెక్టర్స్ పై అంత మోసెందుకు? సెంచరీ ఈ నెంబర్కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అది క్రికెట్ అయినా సినిమా అయినా. ఇక ప్రస్తుతం 100వ సినిమాకి చేరువైన నాగ్ ఈ విషయంలో కాస్త కేర్ గట్టిగానే తీసుకుంటున్నాడు. అయితే తెలుగునాట టాప్ హీరోగా క్రేజ్ కొట్టేసిన టాలీవుడ్ కింగ్ తెలుగు దర్శకులని కాదని తమిళ దర్శకుడి వైపు చూడడమే ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది. నాసామిరంగా సినిమా తర్వాత హీరోగా మరే సినిమాకి కమిట్ అవని నాగ్ కూలీ, కుబేరా సినిమాల్లో క్యామియో రోల్స్ పోషించారు. అయితే తాజాగా కుబేరా సాలిడ్ సక్సెస్ కొట్టడంతో తిరిగి తన 100వ సినిమాపై కాన్సంట్రేట్ చేశాడు నాగార్జున. నితం ఒరువానం అనే క్లాస్ ఎంటర్టైనర్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్య కార్తిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇదివరకే చక్కర్లు కొట్టినా తాజాగా కన్ఫర్మ్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే తెలుగునాట ఎందరో టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉండగా వాళ్ళని కాదని కోలీవుడ్ దర్శకుడిని నమ్మడం పైనే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఒక పక్క వెంకీ అట్లూరి, శేఖర్ కమ్ముల, గోపీచంద్ మల్లేని వంటి వాళ్ల చుట్టూ కోలీవుడ్, బాలీవుడ్ వాళ్ళు చక్కర్లు కొడుతుంటే మన టాప్ హీరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి పరభాషా దర్శకులు కావాల్సి వచ్చారా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే సినిమా స్పాన్ పెంచుకుని పాన్ ఇండియా బాట పట్టడంతో దర్శకులు బార్డర్స్ తెంచుకుని అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ ఇలా సెంచరీ సినిమా విషయంలో మాత్రం నాగ్ తెలుగు వారికే ఛాన్స్ ఇస్తే బాగుండు అంటూ చెవులు కోరుకుంటున్నారట ఫిల్మ్ లవర్స్. చూడాలి మరి ఏరి కోరి ఎంచుకున్న ఈ కోలీవుడ్ డైరెక్టర్ నాగ్కి ఎలాంటి మెమరబుల్ హిట్ ఇస్తాడు. For more videos like this, subscribe Big TV channel.